ఆ రోజు నన్ను సేవ్ చేశాడని చెప్పానే అజిత్, మన ఇంటికి కూడా వచ్చాడు. తనకి యాక్సిడెంట్ అయింది. అజిత్ ప్రస్తుతం స్పృహలో లేడు. డాక్టర్స్ ఎవరిని అలో చేయటం లేదు. అజిత్ గారు, అజిత్ గారు, చావు బ్రతుకుల్లో ఉన్న మా అన్నయ్యని చూడ్డానికి కూడా గీతకి కనీసం మనసు రాలేదు. అయ్యయ్యో, ఏమైందండి? డాక్టర్లు నర్సులు ఎందుకంత కంగారు పడుతున్నారు? వాడికి ఏమైనా అయిందేమోనండి. అమ్మా, ఏం కాదులే అమ్మా, నువ్వు కంగారు పడుకు. సిస్టర్, ఈ పేషెంట్ తాలూకు వాళ్ళని రమ్మని చెప్పు. డాక్టర్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారండి. ఏమైందమ్మా? మీ అబ్బాయిలో కదలికలు మొదలయ్యాయి సార్. మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చండి. అలాగా, విన్నవా స్మృతి? రా వెళ్దాం. డాక్టర్ గారు, అమ్మా, మీరు ఒకసారి మీ అబ్బాయిని పేరు పెట్టి పిలవండి. మీ వాయిస్ వింటే రెస్పాండ్ కావచ్చు. పిలవండి అమ్మా. అజిత్, నాన్న అజిత్, అజిత్, నేను రా. లేవరా, ఒక్కసారి నన్ను చూడరా, చూడరా. అమ్మను వచ్చాను రా, ఇటు చూడు అజిత్, అజిత్. అజిత్, నేను రా, నాన్నను మాట్లాడుతున్నాను రా. అజిత్, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా. అన్నయ్య, నేను రేఖను మాట్లాడుతున్నాను రా, ఒక్కసారి చూడన్నయ్యా. రే నాన్న, లేవరా, కళ్ళు తెరవరా. డాక్టర్ గారు, ఏంటండి కళ్ళు తెరవట్లేదు? డోంట్ వరీ అండి, మీ మాటలకి రెస్పాండ్ అయ్యాడు కదా, ఆ తర్వాత మెల్లగా కాన్షియస్లోకి వస్తాడు. ఈ మాత్రం రెస్పాండ్ అయితే చాలు, ప్రమాదం తప్పినట్టే.
ఎంత మంచి వార్త చెప్పారండి. అయితే నా కొడుకు ఏం కాదు కదా, ఏం భయం లేనట్టే కదా. ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టే. కొద్ది గంటల్లో పూర్తిగా స్పృహలోకి వస్తాడు. మీరేం భయపడకండి. చాలా సంతోషం డాక్టర్ గారు. మేం మళ్ళీ పిలుస్తాం. మీరెళ్ళి బయట కాసేపు వెయిట్ చేయండి. అలాగే సార్. రాసమతి, హలో హలో అంజలి, నేను రేఖను మాట్లాడుతున్నాను. రేఖ, మీ అన్నయ్యకి ఎలా ఉంది? ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. అన్నయ్యకి ఏం ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. నిజంగానా రేఖ? అవునంజలి, అన్నయ్య ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నాడు. అమ్మ, నేను డాడీ ముగ్గురం పిలుస్తుంటే రెస్పాండ్ అవుతున్నాడు. అంజలి, ఎంత మంచి వార్త చెప్పావు రేఖ. ఇంకొద్ది గంటలో పూర్తిగా స్పృహలోకి వచ్చేస్తాడంట. తను పూర్తిగా కళ్ళు తెరిచాక నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను అంజలి. అలాగే రేఖ. స్వామి, అజిత్ని బ్రతికించావు. నా బాధని అర్థం చేసుకున్నా. అజిత్కి ఏదైనా జరిగితే నేను బ్రతకను. మా ఇద్దరి చావుకి నువ్వే కారణం అవుతావన్నందుకు ఆ అపనింద పడకుండా అజిత్ని కాపాడావు స్వామి. ఇది చాలు. నాకు ఇంతకంటే ఇంకేం అవసరం లేదు స్వామి. సార్, భాస్కర్, మిమ్మల్ని కలవడానికి ఎవరో లేడీ వచ్చారు సార్. లేడీయా? ఎవరది? పేరేమని చెప్పారా? లేదు సార్, ఎవరో బాగా పెద్దింటి అమ్మాయిలా ఉన్నారు. సర్లే, రమ్మను. సరే సార్. మేడం, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ కమ్ ఇన్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. నా పేరు గీత. నాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి. అందులో కాస్మెటిక్ బిజినెస్ ఒకటి. ఓ, మీరు కొత్తగా కాస్మెటిక్స్లో కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారని తెలిసింది. మీ కంపెనీకి ఉన్న మంచి పేరు గురించి నాకు తెలుసు. నాకు ఆ ప్రోడక్ట్స్కి సంబంధించిన డీలర్షిప్ ఇస్తారేమోనని మీతో మాట్లాడడానికి వచ్చాను. ఓకే. దిస్ ఈస్ మై బిజినెస్ కార్డ్. మేము ఇంకా ప్రోడక్ట్ లాంచ్ చేయలేదు. మీరు అప్పుడే డీలర్షిప్ కావాలంటున్నారు. ఆ తర్వాత మాకు అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు కదా, అందుకే ముందుగా నేనే వచ్చాను. మీ కంపెనీ గుడ్ విల్ గురించి నాకు బాగా తెలుసు. అందుకే ముందుగా డీలర్షిప్ గురించి మాట్లాడదామని వచ్చాను. మొత్తం అంతా నేనే తీసుకుంటాను. మీరు రేట్ కోట్ చేయండి చాలు. స్టేట్లో నేనే మీ కంపెనీకి ఫస్ట్ డీలర్ కావాలి సార్. ఓకే.
మాకు మంచి డీలర్ కావాలి. మీ ఫినాన్షియల్ ఎఫిషియన్సీ ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పు భాస్కర్. టిఫిన్ వచ్చింది సార్. వస్తున్నా. అలాగే సార్. మీరు రండి, టిఫిన్ చేద్దరు గాని. అయ్యో లేదు సార్, నాకు బయట తినడం అలవాట్లేదు. ఇది బయట నుంచి తెప్పించింది కాదండి, మా ఇంటి నుంచి వచ్చింది. ఎలాగో మాతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నారు, రండి టిఫిన్ చేద్దరు గాని. రండి ప్లీజ్ కూర్చోండి. భాస్కర్, ఇద్దరికి వడ్డించు. అలాగే సార్. ప్లీజ్ క్యారీ ఆన్. మీరు ఒకసారి నాకు మీ బిజినెస్ డీటెయిల్స్ అని పంపించండి. ఇప్పటిదాకా మీరు ఏ కంపెనీస్ డీల్ చేశారు వాటి వివరాలు, అలాగే ప్రోడక్ట్ స్టాక్ చేసే గోడౌన్ వివరాలు అన్నీ ఒకసారి నేను చూడాలి. అలాగే సార్, తప్పకుండా. వావ్, దోశ చాలా బాగుందండి. ఇంటి నుంచి వచ్చిందంటే ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. మీ వంట మనిషి ఎవరో కానీ చాలా బాగా చేసిందండి. నేను మెచ్చుకున్నానని చెప్పండి సార్. ఇది మా వంట మనిషి చేసింది కాదండి, మా ఇంట్లో మా పాపను చూసుకునే మనిషి ఒకరున్నారు, తను చేసింది. ఆవిడ చేతి వంట తినడం కోసమైనా సరే నేను మీ ఇంటికి ఒకసారి రావాలి సార్. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి, తప్పకుండా తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సార్. ఇంతకీ మీరు మిస్ గీతానా మిసెస్ గీతానా? మిస్ గీత. ఓ, మీరిచ్చే డీలర్షిప్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను సార్. షూర్. మీ అప్రోచ్ నాకు నచ్చింది. ఒకసారి బోర్డ్ మెంబర్స్తో కూడా డిస్కస్ చేసి మీకు ఏ విషయం చెప్తాను. అలాగే సార్. ఐ హోప్ ఈ డీల్ మనం కలిసి చేస్తాం. నేను అదే అనుకుంటున్నాను. ఇక నేను బయలుదేరుతాను సార్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ అండి. బాయ్. అమ్మా, డాక్టర్, పేషెంట్కి స్పృహ వచ్చింది, మాట్లాడుతున్నాడు. అమ్మా, అజిత్, అమ్మా. మిస్టర్ అజిత్, లేవండి. మిస్టర్ అజిత్, నేను ఎక్కడున్నాను? మీరిప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. యు ఆర్ ఇన్ సేఫ్ నౌ, డోంట్ వరీ. నేను చెప్పేది వినిపిస్తోందా? మిస్టర్ అజిత్, 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 మెల్లగా కళ్ళు తెరవండి. కమాన్, లేవండి, కమాన్, లేవండి. మేము సపోర్ట్ చేస్తాం, లేవండి. సిస్టర్, మీరు కూడా కాస్త హెల్ప్ చేయండి. అలాగే సార్. గుడ్. అలాగే లేవండి, లేవండి, మేము సపోర్ట్ చేస్తాం. గుడ్. సి మిస్టర్ అజిత్, నీకు యాక్సిడెంట్ అయింది, మిమ్మల్ని ఇక్కడ చేర్పించారు. అవన్నీ మీకు గుర్తొస్తున్నాయా? మీ అమ్మ, నాన్న, మీ సిస్టర్
అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళని పిలిపించమంటారా? రిలాక్స్ అజిత్ గారు, రిలాక్స్. మెల్లగా తలెత్తి చూడండి. సిస్టర్, వెళ్ళి వీళ్ళమ్మ నన్ను పిలుచుకురా. అలాగే డాక్టర్. అజిత్, రిలాక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సిస్టర్. మీ అబ్బాయికి స్పృహ వచ్చిందండి. డాక్టర్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. రండి సార్. డాక్టర్ గారు. మిస్టర్ అజిత్, మీ అమ్మ నాన్న మీ చెల్లి అందరూ వచ్చారు. ఒక్కసారి చూడండి, వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. కమాన్, చూడండి. నాకేం కనిపించట్లేదు, అంత చీకటిగా ఉంది. అజిత్, అజిత్, నేను రా అమ్మని. ఇటు చూడు నాన్న, నన్ను చూడు. అజిత్, అమ్మా నాకేం కనిపించట్లేదమ్మా. అమ్మా అంత చీకటిగా ఉందమ్మా. అజిత్, ఏమైందిరా? ఒక్కసారి మమ్మల్ని చూడరా. నేను మీ నాన్నరా, నన్ను చూడరా. నాన్న నాకేం కనిపించట్లేదు నాన్న. అన్నయ్య, అన్నయ్య నేనన్నయ్య, రేఖని. నన్ను చూడన్నయ్య. రేఖ, రేఖ, ఎక్కడ రేఖ? అమ్మా నాన్న, నీ మాటలు నాకు వినిపిస్తున్నాయి కానీ ఏం కనిపించట్లేదు. అయ్యో, అంతా చీకటిగా ఉంది. మిస్టర్ అజిత్, మీరు కంగారు పడకుండా కాస్త ప్రశాంతంగా ఉండండి. ఒక్క 2 minutes రిలాక్స్ అయిన తర్వాత చూసే ప్రయత్నం చేయండి. లేదు డాక్టర్, నాకేం కనిపించట్లేదు. అయ్యో, ఏంట్రా ఇది? కళ్ళు కనిపించకపోవడం ఏంట్రా? డాక్టర్ గారు, ఏమైందండి? అసలు ఏం జరిగింది డాక్టర్ గారు? మా వాడి కళ్ళు కనిపించకపోవటం ఏంటి? చెప్పండి డాక్టర్ గారు. చూడండి, మీరు టెన్షన్ పడి అతన్ని టెన్షన్ పెట్టకండి. ఒక్కోసారి యాక్సిడెంట్ వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది. తలకి దెబ్బ తగలడం వల్ల కొద్ది సమయం పాటు ఇలా అవుతుంది. ఇదేమి పర్మనెంట్ కాకపోవచ్చు. మేము కొన్ని టెస్టులు చేసి చెప్తాం. అప్పటి వరకు మీరు బయట వెయిట్ చేయండి. ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. నానా, నానా, ప్లీజ్. అమ్మా, అజిత్, అమ్మా, అజిత్, అజిత్, రిలాక్స్. ఏంటండి ఇది? వాడికి ఇలా జరగటం ఏంటండి? ప్రాణాలతో బయటపడినందుకు ఆనందపడాలా, లేక ఇలా అయినందుకు బాధపడాలా? బాధపడకు సుమతి. యాక్సిడెంట్ వల్ల అలా అవుతుంది అంటున్నారు కదా, పైగా అదే శాశ్వతం కాదు అంటున్నారు కదా. నువ్వు కంగారు పడకు. ఆ భగవంతుడు మనకు అన్యాయం చేయడు. అవునమ్మా, నువ్వేం బాధపడకు. అన్నయ్యకేం కాదు. డాక్టర్లు టెస్ట్ చేస్తానని చెప్పారు కదా, అంత పాజిటివ్ గానే అవుతుందమ్మా. ఏడవకమ్మా. అన్నయ్య చాలా మంచివాడు. అన్నయ్యకేం కాదు.
తలకి దెబ్బ తగలడం వల్ల ఆప్టికల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయింది. దాని నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు అతని కంటి చూపుండదు. దేవుడా, ఎంత పని చేసావయ్యా! నా కొడుకుని గుడ్డేవాడిని చేసావా? మందులు వాడుతూ ఉంటే కొద్ది రోజులకి విజన్ డెవలప్ అయ్యే అవకాశం ఉందమ్మా. మీరేం భయపడకండి. డాక్టర్ గారు, ఏదైనా చేసి మా వాడి కళ్ళొచ్చేలా చెయ్యండి. వాడిని ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తామండి. మీరెక్కడికి తీసుకెళ్ళినా సరే ఉన్న సిచ్యువేషన్ అయితే ఇంతేనండి. ఎప్పటికైనా సరే అతనికి చూపొచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బ్రెయిన్ మీద ప్రెషర్ పడితే పర్మనెంట్గా చూపే పోయే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్. ఏంటండి ఈ కర్మ? నా పిల్లలిద్దరూ నాకు 2 కళ్ళు అనుకుంటే ఒక కన్నుకి చూపే లేకుండా పోయిందండి. అజిత్ పరిస్థితి తలుచుకుంటుంటే నవ్వు ఆగడం లేదు మమ్మీ. జీవితాంతం ఇక లోకాన్ని చూడలేని గుడ్డివాడిగా మిగిలిపోయాడు. కళ్ళు పోవడం కాదు, ఏకంగా మనిషే పోయింటే దరిద్రం వదిలిపోయేది. ఎలా ఉంది డాక్టర్ గారు? అతనికి చూపు రావడం ఇప్పట్లో చాలా కష్టం అండి.